ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్. ఈరోజు మన ఇంట్లో వంకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు: వంకాయని ముక్కలుగా కట్ చేసి వాటర్లో కడుక్కొని, మామూలు వాటర్లో. ఆ తర్వాత మనము కడుక్కున్నాం కదా, కొంచెం వాటర్ పోసి దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు, పచ్చెనపప్పు ఒక 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు ఒక 2 టేబుల్ స్పూన్, 5-6 గార్లిక్ వెల్లుల్లి అనమాట, 5-6. ఓకేనా? ఇప్పుడు మనము తయారు విధానం చూద్దాం. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని బాండలు పెట్టుకోవాలి. బాండలు కొంచెం హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలంటే ఈ స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నేనైతే 2 వేసుకున్నాను, మీకు చూపించాను కదా, 2 వేసుకున్నాను. ఇప్పుడు మనము వెల్లుల్లిని ఇట్లా రోట్లో వేసుకొని దంచుకోవాలన్నమాట, లైట్గా పచ్చి దంచుకోవాలన్నమాట, పచ్చాగా దంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వెల్లుల్లి చూడండి, వెల్లుల్లి పచ్చిమిరపప్పు అవన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయని 2 వేయించుకొని వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు కదా, 2 వేయించుకొని వేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలన్నమాట. చూడండి, అది కొంచెం వేగాలన్నమాట. ఆ తర్వాత వంకాయని మనం దీంట్లో యాడ్ చేసుకుంటాం. ఒక 5 మినిట్స్ వరకు మనం కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, చాలా ఈజీ ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఖచ్చితంగా చేసుకోండి. వంకాయలు తెచ్చుకోండి, చాలా ఈజీ ఫ్రెండ్స్. ఒక 5-6 మినిట్స్లోనే మనం చేసేసుకోవచ్చు అనమాట. ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి ఇలాంటి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్, ఒక 2-3 మినిట్స్ వరకు అట్లానే ఉంచేసి మళ్ళీ తీసి కలుపుతున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ పెట్టేస్తాం ఒక 5 మినిట్స్ వరకు. అవి బాగా వేగిపోవాలి మనకి. కొంచెం వేగాలన్నమాట బాగా. ఫ్రెండ్స్, ఎండుమిరపకాయ, సాయిపప్పు, ఉప్పు, ఇవి గార్లిక్ అనమాట, అదే వెల్లుల్లి, ఆ 3ని మేము పౌడర్ చేసుకున్నాం అనమాట. ఆ పౌడర్ని కొంచెం అది వేగిన తర్వాత మనము ఈ పౌడర్ని దాంట్లోకి యాడ్ చేసుకున్నాం. కొంచెం వేగాలన్నమాట అది. అప్పుడు మనం ఈ పౌడర్ని యాడ్ చేసుకున్నాం. కొంచెం వేగాలి. చూడండి, వేగిపోయింది. కొంచెం వంకాయ బాగా వేగిపోవాలన్నమాట. అప్పుడు మనకి ఆ తాలింపు అనేది టేస్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మాకైతే మగ్గిపోయింది బాగా.
ఒక 2 టేబుల్ స్పూన్స్ మనము ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని అప్పుడు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని మనం ఇందాక చెప్పాం కదా ఎండుమిరపకాయలు, సాయిపప్పు, తెల్లగడ్డ, ఉప్పు వేసుకొని పౌడర్ చేసుకుని చెప్పాం కదా, అది ఒక 3-4 స్పూన్స్ వరకు వేసేసుకొని కలుపుకోండి. 1 నిమిషం అట్లా కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటున్నాం. మేము స్టవ్ ఆపేసుకొని ఒకసారి కలుపుకుంటాం. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. వేడి వేడి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈజీగా మీ ఇంట్లో కూడా చేసుకోండి. చాలా ఈజీ అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఈజీగా చేసుకోండి, మీ ఇంట్లో చాలా ఈజీ అనమాట. ఈజీగా చేసేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.